గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో హౌస్ వైఫ్స్ అందరికీ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ని ఇంకా బెటర్గా చేసుకోవాలంటే ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టిప్ వచ్చేసి వేకప్ ఎర్లీ. పనులన్నీ స్మూత్గా జరగాలంటే మనం ఉదయాన్నే లెగిస్తే హ్యాపీగా స్మూత్గా నిదానంగా చేసుకోవచ్చు. మనం టైంకి లేవలేకపోతే ఇంట్లో హస్బెండ్కి పిల్లలకి కూడా లేట్ అవుతుంది. మార్నింగే లెగిస్తే పీస్ఫుల్గా ప్రశాంతంగా పనులన్నీ చేసుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి కీప్ ది హౌస్ యాజ్ క్లీన్ యాజ్ పాసిబుల్. మీ ఇల్లుని క్లీన్గా ప్లెజెంట్గా ఉంచడానికి మీరు మీ బెస్ట్ని ఇవ్వండి. ఇల్లు నీట్గా ఉంటేనే ఇంట్లో అందరూ స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. ఇంట్లోకి రాగానే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. థర్డ్ టిప్ కుక్ ఏ హెల్తీ అండ్ టేస్టీ మీల్స్. మీరు స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలి, అలాగే మీ ఇంట్లో వాళ్ళని కూడా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచాలి. ఫోర్త్ టిప్ వచ్చేసి ప్రతిరోజు ఒకే షెడ్యూల్ ఫాలో అవ్వండి. అంటే రోజు సేమ్ టైంకి లేవడం, రోజు సేమ్ టైంకి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ప్రిపేర్ చేయటం, అలాగే వీక్లీ ట్వైస్ లాండ్రీ చూసుకోవటం. కన్సిస్టెంట్గా సేమ్ షెడ్యూల్ ఫాలో అవ్వండి. అంటే డైలీ రొటీన్, వీక్లీ రొటీన్ క్రమం తప్పకుండా ఫాలో అవ్వటం వల్ల మీరు చాలా ప్రొడక్టివ్ పర్సన్గా ఉంటారు. అలాగే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఫిఫ్త్ టిప్ వచ్చేసి మేక్ ఏ రెస్పెక్టబుల్ అపీరియన్స్. ఇంట్లో అయినా సరే మీరు మంచిగా రెడీ అయ్యి మీ డేని స్టార్ట్ చేయండి. అంటే మేకప్ వేసుకోవడం, న్యూ డ్రెస్సెస్ వేసుకోవడం కాదు, మీరు ఇంట్లో వేసుకున్న డైలీ వేర్లోనే నీట్గా అందంగా రెడీ అవ్వండి. సిక్స్త్ టిప్ బీ ఏ బెటర్ డాటర్ ఇన్ లా. ఇంట్లో హస్బెండ్ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే మీ సిబ్లింగ్స్తో ఫ్రెండ్లా మూవ్ అవ్వండి. మీరు ఎప్పుడైతే మీ హస్బెండ్ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తూ మీ ఇన్లాస్ని, సిబ్లింగ్స్ని ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారో అప్పుడు మీ మీద అందరికీ గుడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. సెవెంత్ టిప్ వచ్చేసి క్రియేట్ ఏ హెల్తీ ఎన్విరాన్మెంట్. ఇంట్లో బర్త్డేస్ అయినా, మ్యారేజ్ డేస్ అయినా వచ్చినా మీరే ముందుండి సెలబ్రేట్ చేయండి. అప్పుడు మీకు బ్యూటిఫుల్ మెమరీస్ ఏర్పడతాయి. మీతో ఈజీగా అందరూ కలిసిపోతారు. ఎయిత్ టిప్ వచ్చేసి బీ ఏ ప్రౌడ్ టు బీ హౌస్ వైఫ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. మనం మన కెరియర్ని పక్కన పెట్టి సెల్ఫ్లెస్గా ఫ్యామిలీని కేర్గా చూసుకుంటూ సర్వ్ చేస్తున్నాం. సో ప్రౌడ్ టు బీ హౌస్ వైఫ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. డేలో ఒక్కసారైనా బయటికి వెళ్ళండి. ఈవినింగ్ వాక్కి వెళ్ళండి. నైన్త్ టిప్ వచ్చేసి మేనేజ్ యువర్ ఫైనాన్సెస్ వైజ్లీ. మనీ ఎక్కడెక్కడ ఖర్చు అవుతుంది, ఎక్కడెక్కడ సేవ్ చేయాలి, సో మీకంటూ ఐడియా ఉండాలి. ఫైనాన్సెస్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే మీ హస్బెండ్కి చాలా హెల్ప్ అవుతుంది. అది కుదరకపోతే టేక్ ఏ హాబీ. ఫ్రీ టైంలో ఏదైనా కొత్త హాబీ నేర్చుకోండి. నా హాబీ వచ్చి ఆర్గనైజ్ చేయడం, అలాగే డెకరేట్ చేయడం. మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా కొత్త హాబీ అలవర్చుకోవడం వల్ల మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారు. మీ హాబీస్ ఏంటో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్